హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టే కూరల్లో ఒకటైన ఈ వంకాయ మెత్తల కూర చేస్తున్నాను. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఇప్పుడు చేసేద్దాం. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెత్తాలు, ఎండు మెత్తాలు ఉన్నాయి కదా, అవి ఒక 100 గ్రాములు తీసుకొని ఇలా తలకాయలు తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ తలకాయలు తీసి గిన్నెలో వేసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో మనము తలకాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఈ మెత్తలను వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా వేయించుకోవడం వల్ల మనం క్లీన్ చేసేటప్పుడు దాని మీద ఉండేటువంటి ఇసుక అంతా కూడా నీట్గా నీళ్ళల్లో వచ్చేస్తుంది. 5 మినిట్స్ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేగిన మెత్తలని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్లు పోసి వాటిని ఒక్కొక్కటిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్కి కొంచెం టైం పడుతుందండి, కొంచెం ఓపికగా చేసుకోవాలి అంతే. ఈ విధంగా 5-6 సార్లు క్లీన్ చేసుకున్నామంటే ఈ విధంగా వచ్చేస్తాయి. అంటే నీళ్లు వేసినప్పుడు అవి ట్రాన్స్పరెంట్గా కనిపించాలి, ఆ చేపలన్నీ కూడా. ఆ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన చేపల్ని నీళ్లు తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ చేపల్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని అవి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, 10 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొనేసి ఇవి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, కొంచెం మెత్తపడిపోతాయి. ఇప్పుడు అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మెత్తాలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఈ మెత్తాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు వాటిని ఫ్రై చేసుకోవాలి. మెత్తాలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని దానిలో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు వంకాయ ముక్కలకి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే కూరలు అన్నిట్లో కూడా ఈ కూర అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే కారం తక్కువ ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఈ కూరనే చాలా బాగా ఇష్టపడతాను. చూడండి, 5 నిమిషాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళు వేసుకుందాము. 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే వేస్తున్నాను, అంటే 150 ml ఉంటుంది గ్లాస్ క్వాంటిటీ. ఈ నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొనేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి దీన్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర గురించి మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.